అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? ఆస్తి పంపకం. ధారానగరంలో వజ్రచిత్తుడనే ఒక ధనికుడు ఉండేవాడు. ఆయనకు 100 ఎకరాల పొలము, ఒక నగల దుకాణము ఉండేది. ఆయనకు శ్రీముఖుడు, బహుముఖుడు అనే 2 కొడుకులు. వాళ్ళ సహాయంతో ఒక పక్క వ్యవసాయాన్ని, మరొక ప్రక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చాడు. తరతరాలబడి తింటూ కూర్చున్నా తరగనంత ఆస్తి సమకూరాక వజ్రచిత్తుడి మనసు భగవంతుడికేసి మళ్ళింది. కాశీకి పోయి భగవద్ధ్యానంలో మిగిలిన జీవితాన్ని గడపాలనుకున్నాడు ఆయన. ఒకనాడు వజ్రచిత్తుడు తన కొడుకులిద్దరినీ పిలిచి తన నిర్ణయం గురించి చెప్పాడు. శ్రీముఖుడికి, బహుముఖుడికి తండ్రి పట్ల ఎంతో భక్తి. వాళ్లకు ఆయన కాశీ వెళ్ళి అక్కడే స్థిరపడిపోవటం ఇష్టం లేదు. కానీ తండ్రి నిర్ణయాన్ని మార్చటం సాధ్యం కాదని గ్రహించి సరే అంటూ తలలు ఊపారు. వజ్రచిత్తుడికి ఆస్తి పంపకం విషయంలో ఒక సమస్య ఎదురయ్యింది. కొడుకులిద్దరూ తెలివిగలవాళ్లే. పనిపాటల విషయంలో శ్రమకు ఓర్వగల శక్తి, పట్టుదల గలవాళ్ళు కూడా. కానీ వ్యవసాయానికి పనికిరాగల బుద్ధి కుశలత వ్యాపారానికి పనికిరాదు. అలాగే వ్యాపారానికి అవసరమైన మాట నేర్పు, శాంత స్వభావం వ్యవసాయానికి అక్కరరాదు. వజ్రచిత్తుడు దీర్ఘంగా ఆలోచించి మర్నాడు కొడుకులిద్దరినీ పిలిచి వాళ్లకు చెరొక రూకా ఇచ్చి, దీనితో సంతకు వెళ్ళి మీకు నచ్చిన వస్తువులు కొనుక్కురండి అన్నాడు. శ్రీముఖుడు తండ్రి ఇచ్చిన రూకను అటూ ఇటూ తిప్పి పరిశీలించి, ఇది నకిలీ నాణెం, ఇలాంటి నాణెం ఇచ్చి వస్తువులు కొనుక్కురమ్మంటే ఎలా? సంతలో వ్యాపారం చేసేవాళ్ళు అంత అమాయకులేం కాదు. దొంగ నాణెం మార్చచూసినందుకు నేను అవమానం పాలైనా ఆశ్చర్యం లేదు అంటూ దాన్ని నేలకేసి విసిరికొట్టాడు. బహుముఖుడు తన వద్ద ఉన్న రోక కూడా నకిలీదేనని గ్రహించి దాన్ని తండ్రికి తిరిగి ఇస్తూ, సంతల్లో చిల్లర దొరకటం కష్టం కావచ్చు, దీన్ని తీసుకొని చిల్లరగా ఇస్తే సౌకర్యంగా ఉంటుంది అన్నాడు. వజ్రచిత్తుడు కొడుకులకేసి చిరునవ్వుతో చూస్తూ, ఆస్తి పంపకం విషయంలో ఇది నేను మీకు పెట్టిన పరీక్ష అన్నాడు. వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతూ పరీక్ష వల్ల తేలిందేమిటి అని అడిగారు. శ్రీముఖుడికి పొలము, బహుముఖుడికి నగల దుకాణము నిశ్చయించినట్లు వజ్రచిత్తుడు చెప్పాడు. ఆ నిర్ణయానికి కారణం ఏమిటో వివరించవలసిందిగా కొడుకులిద్దరూ తండ్రిని కోరారు. వజ్రచిత్తుడు ఇలా చెప్పాడు. వ్యవసాయం చెయ్యడానికి పాలేర్లు, కూలీల మీద అవసరపడినప్పుడు కొంత దుడుకుగా, తీవ్రంగా వ్యవహరించే మనస్తత్వం అవసరం. నగల దుకాణం నిర్వహించడం కత్తి మీద సాము వంటిది. సామాన్యులు, జమీందార్లు, రాజవంశస్థులు ఇలా అనేక తరగతులకు చెందిన ఖాతాదారులతో అతి నేర్పుగా, యుక్తిగా వ్యవహరించవలసి ఉంటుంది. నేనిచ్చిన నాణెం నకిలీదని గుర్తించి మీలో ఒకరు దుడుకుగాను, మరొకరు యుక్తితోనూ ప్రవర్తించారు. మీ ప్రవర్తనలకు అనుగుణంగా శ్రీముఖుడికి పొలము, బహుముఖుడికి నగల దుకాణము నిశ్చయించాను. తండ్రి నిర్ణయం సమంజసంగా తోచి కొడుకులిద్దరూ అందుకు సంతోషంగా అంగీకరించారు. విన్నారు కదా? రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.